సో ఈరోజు మీకు కొత్త టర్మినాలజీ నేర్చుకోనమాట. 2 ఫేస్డ్ పీపుల్ అంటే ఏందో చెప్తా, కానీ చెప్పడం నువ్వు చూపిస్తా. ఫస్ట్ చేయనని చెప్పాలి. కన్సల్టెన్సీ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు బ్రో మా కన్సల్టెన్సీని ప్రమోట్ చేయండి అని. అందుకే చేయనని చెప్పా. నెక్స్ట్ ఇండైరెక్ట్ గా చేసేసేయాలి. మళ్ళా సాఫ్ట్ బీజేమే తాగొద్దని చెప్పాలి. సిగరెట్స్ మందులు అలవాట్లు తగ్గించుకోండి మామ. మళ్ళీ తాగొచ్చి రిలాక్స్ ఉంది మామ అని మాట్లాడాలి. కొంచెం తర్వాత ఇట్లా ఎక్కేసినట్టు ఒక రిలాక్సింగ్ ఉంది మామ, అంటే తేలిపోయినట్టు. అది మ్యాటర్. ఉసరు విల్లీడు చెప్పిన కదా, పోలికలేమో రైతు బిడ్డవి, మాటలేమో ప్రపంచ యాత్రికులు. ఈ దోస్తు ఒక అన్నాడు 10-15 మంది కూర్చున్నామని. ఎన్ని ఫేక్ అకౌంట్లు పట్టినా అంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుందే ఈ పేరు మీద. బెట్టింగ్ యాప్ రా బాబు అని చూడు, స్క్రీన్ షాట్ వస్తుంది. 157 అకౌంట్లు పట్టినా నేను. 15 మంది మీరు ఉండమని చెప్పి మీ ఓడే అంటున్నాడు. 15 మంది ఇండియా నుంచి అబ్రాడ్ కి ఎంఎస్ చేయడానికి పోయి ఒక్కొక్కరు 15-20 లక్షలు పెట్టుకొని ఆడికి పోయి నా కమెంట్ సెక్షన్ ఏడ్చేది ఉంటే ఇండియాలో ఉండేడొచ్చు కదరా. ఓ సారీ, మీరు అబ్రాడ్ లో ఫేక్ లైఫ్ స్టైల్ చూపెట్టుకోవాలి కదా. మీకు తెలియదు ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రస్తుతానికి చెప్పడానికి రీజన్ వేరు. అదైతే ఆగదు, ఎందుకంటే నా ఈగో మీదకి వచ్చింది. సెకండరీ మీ కూడా 15 మంది అని, మీ 15 మంది కూర్చొని అయితే హరాస్మెంట్ చేసాడు కమెంట్స్ అలా. దానికి అన్ని ప్రూఫ్స్ అండ్ మోర్ ఓవర్ నీ డీఫేమ్ చాలా ఫంగా తిట్టినాడు. దానికి మీరు యాప్ మీదకి లీగల్ గా ఉంటారంటే మీరు పోలేరు. బట్ నువ్వు ఎవరినైతే హరాస్ డీఫైన్ చేసినావో వాళ్ళందరూ రెడీ అయ్యారు లీగల్ కి.